హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీకు ఈరోజు ప్రీతి కంపెనీ మిక్సీది జ్యూస్ జార్ గురించి చెప్తాను. ఈ జ్యూస్ జారు ఈ మధ్య అంటే ఒక 2 years బ్యాక్ దీన్ని అప్డేట్ చేశారు. అప్డేట్ చేయడం అంటే చిన్న లోపల ఫిల్టర్ విషయంలో కానీ ఇట్స్ లాకింగ్ విషయంలో కానీ అప్డేట్ చేశారు. చాలామంది కస్టమర్స్ ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఫీల్ అవుతున్నారు. మా దగ్గరకు వచ్చిన కస్టమరు దీని గురించి అడిగారు. వీరికొకరికే కాకుండా మిగతా వ్యూవర్స్ కూడా తెలుస్తుందని ఆలోచనతో ఈ వీడియో చేయడం జరిగింది. మీకు గనుక ప్రీతి మిక్సీ కనుక ఉంటే ఈ జ్యూస్ జార్ ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియో తప్పకుండా మొత్తం చూడండి. మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వెల్కమ్ టు అను మిక్సీ మహల్. ఇకపోతే జ్యూస్ జార్ బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇది యాక్చువల్గా ఏంటంటే ప్రీతి బ్లూ లీఫ్ మోడల్కి వస్తుంది, బట్ దాదాపుగా అన్ని మిక్సీలకి పడుతుంది అది. ఈ మిక్సీది ఈ జ్యూస్ జార్ అనేది అన్ని రకాలుగా వాడుకోవచ్చు మీరు. అంటే బటర్ మిల్క్ కూడా చేయొచ్చు. ఈవెన్ బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్గా లిడ్ కనపడుతుంది, తర్వాత జ్యూసర్. ఇకపోతే బాక్స్ లోపల చిన్న వారంటీ కార్డ్ లాంటిది ఉంది. ఈ వారంటీ కార్డ్ ఏంటంటే 1 year వారంటీ ఉంటుంది బేసిక్గా. ఈ వారంటీ అంటే బ్రేకేజీ, క్రాకేజీ, డ్యామేజ్ లాంటివి ఉండదు, ఫిజికల్ డ్యామేజ్ ఉండదు, జస్ట్ టెక్నికల్గా జార్ స్ట్రక్ అవటం అలాంటి వాటికి. ఇకపోతే ఇది ఒక బ్లేడ్ లాంటిది అనమాట, వైపర్ బ్లేడ్. దీని గురించి తర్వాత చెప్తాను, చివరిలో చెప్తే ట్విస్ట్ ఉంటుందని అప్పుడు చెప్తాను మీకు. నెక్స్ట్ వచ్చే ఈ జ్యూస్ జార్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. దీని లోపల ఫిల్టరు, అడాప్టరు ఈ విధంగా ఉంటుందన్నమాట. మొత్తం కాన్స్పరెంట్. ఇకపోతే ఈ జ్యూస్ జారు మెయిన్గా జ్యూస్ చేయటం అందరికీ తెలుసు. ఫిల్టర్తో చేయొచ్చు, ఫిల్టర్ లేకుండా చేయొచ్చు. ఇకపోతే మీకు ఫిల్టర్ తీస్తే, అడాప్టర్ తీస్తే ఫిల్టర్ని ఇలా జస్ట్ రౌండ్ తిప్పితే అది ఓపెన్ అవుతుంది. ఇకపోతే మెయిన్గా అప్డేట్ చేసిన విషయం ఏంటంటే ఆ బ్లాక్ బ్లేడ్ కింద బ్లాక్ ప్లాస్టిక్ చూసారా, అటు చివర ఇటు చివర ఉన్నాయి అవి. అదే మెయిన్ కీలకం అనమాట. అది ఈ ఫిల్టర్కి లాక్ అవుతుంది. అది ఎలా లాక్ అవుతుంది అనేది చాలా క్లియర్గా చెప్తాను మీకు నేను. చూడండి. ఇక బేసిక్గా ఈ జ్యూస్ జార్ తిప్పి చూస్తే 4 teeth కప్లర్ ఉంటుంది. అంటే మీరు ఒకవేళ 4 teeth కప్లర్ ఉన్న ప్రీతి దానికి దేనికైనా సెట్ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే ఫిల్టర్కి లాకింగ్ చెప్పాను చూసారా, దీనికి ఫిల్టర్ కూడా సైడ్ ఎడ్జిల్లో చిన్న లాక్స్ లాగా ఉన్నాయి చూసారా. ఈ లాక్స్ ఇంపార్టెంట్ అనమాట. ఈ లాక్స్ కరెక్ట్గా బ్లేడ్ కింద ఉన్న లాక్స్కి రెండింటికి మేల్ ఫీమేల్ లాగా అలా ఈ 2 లాక్స్ కనెక్ట్ అయిపోతాయి అన్నమాట. మేల్ లాక్, ఫీమేల్ లాక్ అనమాట. అది అలా కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోగానే కొంచెం కూడా లీకేజ్ లేకోకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాంట్లోంచి జ్యూస్ లీక్ అవ్వదు అనమాట, అంత స్ట్రాంగ్గా కనెక్ట్ అయిపోతుంది అది. ఇప్పుడు మనం దీంట్లో జ్యూస్ వేసి అంటే ఎండ్ చేయగానే అది చాలా స్ట్రాంగ్గా కింద నుంచి లీకేజ్ లేకుండా ఫిల్టరింగ్ అయ్యి మాత్రమే జ్యూస్ వస్తుంది. ఇప్పుడు ఫిల్టర్ పట్టి ఊపుతున్నాను చూడండి. ఎట్టి పరిస్థితుల్లో అది జార్ కదలాల్సిందే తప్ప ఫిల్టర్ రాదనమాట, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ మూత గురించి. లిడ్డు ఇలా ఉంటుంది. ఈ లిడ్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ ఏంటంటే ఈ మోడల్కి పర్టికులర్గా జార్కి, జ్యూస్ జార్కి లిడ్ పెట్టేటప్పుడు సగం బయటికి సగం లోపలికి ఉంటుంది. ఫిల్టర్ లాక్ చేసిన తర్వాత అడాప్టర్ పెట్టుకోవాలి. అడాప్టర్ పెట్టుకున్న తర్వాత లిడ్ పెడతాం అనమాట. ఇకపోతే అడాప్టర్ వచ్చేటప్పటికి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే జ్యూసు ఫిల్టర్ లోపల మనం జ్యూస్ ఐటెం వేస్తాం కదా, ఆ వేసిన ఐటెం అనేది ఎటువైపు కొట్టే అటువైపు వెళ్ళకోకుండా పైకి ఎగిరిపోకుండా ఇది సహాయపడుతుంది. మూత పెడుతున్నాను నేను, బాగా గమనించండి. సగం బయటికి సగం లోపలికి ఉంటుంది. కరెక్ట్గా హ్యాండిల్ మీద సిట్టింగ్ ఉంటుంది. ఇది సిట్టింగ్ ఉండేది ఎట్లాగానే దీని టెన్షన్ తీసుకోవడం లేదు. కరెక్ట్గా అక్కడ కరువులాగా ఉంటుంది లిడ్ పైన. కరెక్ట్గా ఆ కరువు దాని మీద సెట్ చేస్తే సరిపోతుంది. అలా కరెక్ట్గా చూసారా, హ్యాండిల్ మీద అలా సెట్ అవుతుంది. మీకు ఫ్రంట్కి వచ్చి చూసేటప్పటికి ఈ ఫ్రంట్ లిడ్ అనేది కరెక్ట్గా జ్యూసర్ లోపలికి వెళ్ళిపోయింది. దానికి టీత్లా ఉన్నాయి చూసారా, ఆ ఫ్రంట్ లిడ్కి అదనమాట. ఆ టీత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఒక్కసారి మనకు జ్యూస్ జార్లో జ్యూస్ వేసి గ్రైండ్ చేసిన తర్వాత ఇట్లా వంపేసుకుంటే ఫిల్టర్ లోపల మాత్రమే పిప్ ఉంటుంది. ఫిల్టర్ మెష్లోంచి బయటకు వచ్చిన జ్యూస్ మాత్రమే బయటకు వస్తుంది. దీన్ని ఈ విధంగా చేసుకుంటే జ్యూస్ అనేది బాగా వస్తుంది. మీకు ఇంకో డౌట్ రావాలి, యాక్చువల్గా ఏంటంటే ఫిల్టర్ లేకుండా కూడా వాడచ్చు. ఇప్పుడు మీకు చివరిలో చెప్తాను, టెస్ట్ గురించి చెప్తాను. ఈ బ్లేడ్, వైపర్ బ్లేడ్, ఫిల్టరు, లిడ్డు, అడాప్టర్ అనేది తీసేసి బ్లేడ్ని రిమూవ్ చేసి
అంటే ఇది కొత్తది కాబట్టి బ్లేడ్ని రిమూవ్ చేయడం ఈజీగా ఉంది. మామూలుగా అయితే కొంచెం టఫ్గా ఉంటుంది. ఆ బ్లేడ్ని ఆ విధంగా తిప్పేస్తే అది బ్లేడ్ ఊడిపోతుంది. ఇప్పుడు మీకు చెప్పించిన ఏదైతే వైపర్ బ్లేడ్ ఉందో ఆ బ్లేడ్ని దాంట్లో కనెక్ట్ చేసుకుని యాసిడ్గా బ్లేడ్ని ఎలా రిమూవ్ చేశారో అదే డైరెక్షన్లో దీన్ని బిగించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే పెరుగు, కొంచెం వాటర్ వేస్తే మీకు బటర్ మిల్క్ అద్భుతంగా తయారవుతుంది. పైకి వెన్నపూస అనేది పైకి వస్తుందన్నమాట. ఇదే దీంట్లో ఉన్న గొప్పతనం. మళ్ళీ యాస్టీజ్గా ఈ పని అయిపోయిన తర్వాత ఆ బ్లేడ్ రిమూవ్ చేసేసి మనకి పూర్వం జ్యూస్ జార్ బ్లేడ్ చూసారా, అదే విధంగా దాన్ని కనెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఇట్లా వాడుతుంటే ఈ జ్యూస్ జార్ కనుక మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ కొత్త జ్యూస్ జార్ కావాలనుకుంటే మన గుంటూరులో అనుమిక్సి మహల్ అరండాల్పేట 13/2లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, మీ శ్రీనివాస్.